శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 21 జనవరి నుంచి 27 జనవరి మధ్యలో జరిగే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మశని ప్రభావం నుంచి తాత్కాలికంగా విరామం పొందే విధంగా 3 గ్రహాలు లాభస్థానంలోకి రావడం జరిగింది. మొత్తం మీద అంటే రాబోయే వారం అంతా కూడా జాతకుడికి ఆర్థిక సంబంధించిన విషయాల్లో పూర్తి సహకారం రావడం జరుగుతుంది. ముందుగా శుక్రగ్రహం అంటే కుంభరాశి వారికి యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలోకి వచ్చాడు. శుక్రుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి వచ్చాడో మిత్రుల సహకారం, స్త్రీల యొక్క సహకారం, భార్య సహకారం కూడా అనుకుందాం. అలాగే చతుర్థాధిపతి లాభస్థానం అంటే స్థిరాస్తుల మీద, భూముల మీద, వాహనాల మీద, అలాగే మాతృ సౌఖ్యం తల్లిగారి ద్వారా మీకు సహకారం లభిస్తుంది. అది ఆర్థిక సహకారమా ఏదన్నా సరే మొత్తం మీద వాళ్ళ దగ్గర నుంచి మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది. సో అలాగే శుక్రుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క సహకారం, ముఖ్యంగా స్త్రీల యొక్క సహకారం పెరుగుతుంది. లైఫ్లో ఎంటర్టైన్మెంట్ పొందే అవకాశం ఉంది. అంటే ఆనందంగా ఇష్టమైన వారిని కలుసుకోవడం, మనసులో ఉన్న మాట చెప్పుకోవడం, హ్యాపీగా సంతోషంగా రావడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సంతోషకరమైన వాతావరణం, సంతోషకరమైన శుభవార్తలు వినడం, మిత్రులు సహకరించడం, ఇవన్నీ కూడా జాతకుడికి శుక్ర అనుగ్రహంతో లభిస్తాయి. ఇక బుధుడు ఇంకొక మిత్రగ్రహం శని భగవానుడికి పంచమ అష్టమాధిపతి లాభస్థితి. పంచమ స్థానం ఏం చెప్తుంది? సంతానం వల్ల, మన యొక్క టాలెంట్ వల్ల, మన యొక్క తెలివితేటలు, ఆలోచన విధానం, స్పెక్యులేషను, సో ఏదైనా సరే మీ శిష్య బృందం, మీ అభిమానులు, మీ ఫాలోవర్సు వాళ్ళ సహకారంతో విజయవంతంగా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా అష్టమాధిపతి లాభస్థితి, చిట్ ఫండ్స్, ఆకస్మిక ధనలాభం, లేదా వేరే విధంగా ప్రైజ్ మనీ, బహుమతుల రూపంలో ఏదన్నా మొత్తం మీద ఇది కూడా శుక్రుడు కూడా బుధుడు కూడా లాభస్థితిలో ఉన్నారు. సహజ భాగ్యస్థానం అనేది మీకు లాభస్థానం అవడం వల్ల ఖచ్చితంగా నిజాయితీగా భగవంతుడి అనుగ్రహంతో మీ యొక్క కష్టాలు తీరే పరిష్కార మార్గం ఇప్పుడు ఈ రూపంలో మీకు లభించిందన్నమాట. అంటే ఇప్పుడు వచ్చినటువంటి సహకారం గత కొంతకాలంగా అంటే సుమారు సంవత్సరం బట్టి ఇబ్బందుల నుంచి ఒకసారి పరిష్కారం అంత విధంగా ఉంటుందన్నమాట. అంటే ఒకేసారి ఒకే దెబ్బకి 3 పిట్లని ఆ విధంగా మీకు ఇంత సహకారం లభిస్తుంది. మొత్తం మీ సమస్యలన్నీ కూడా ఒకే దెబ్బతో ఎగిరిపోతాయి. సో అలాగే కుజుడు తృతీయ చతుర్థాధిపతి అంటే ఇక్కడ తృతీయ దశమాధిపతి అంటే వృత్తిరీత్యా లాభం కలుగుతుంది, మిత్రులు సహకరిస్తారు, భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల, అన్నదమ్ముల వల్ల, లిటిగేషన్ల వల్ల మొత్తం మీద ఏంటంటే మీకు 3 రకాలుగా ఆదాయం లభించడం జరుగుతుంది. సో అలాగే మరి గురుగ్రహం కూడా మీకు తృతీయాధిపతితో పరివర్తన చెందడం అంటే గురువు కూడా లాభస్థానంలో ఉన్నాడు. సో దాన్ని బట్టి అంటే ఈ పరివర్తన ద్వారా గురువు 11లో ఉన్న ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉన్నత విద్య వల్ల. సో మీరు ఏదన్నా ఈ సమయంలో ఈ పిహెచ్డీ కోసం, డాక్టరేట్ కోసం ప్రయత్నం చేస్తుంటే అవి మీకు సానుకూలంగా, సావకాశంగా ఒక మార్గం ఏర్పడడం జరుగుతుంది. అంటే ఉన్నత విద్య అవకాశాలు, ఉన్నత విద్య ద్వారా మీకు గుర్తింపు, కీర్తి లభిస్తాయి. సో ఇవన్నీ వెరీ హ్యాపీ. 12వ స్థానంలో రవి, సప్తమాధిపతి వ్యయ స్థానం, వైద్యపరమైన ఖర్చులు, ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు సకాలంలో చెల్లించడం, అధికారులు ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మరి చేతిలో ధనం ఉండడం వల్ల అన్ని సమస్యల నుంచి మరి ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. అలాగే మరి రవి 12వ స్థానంలో ఉన్నప్పుడు పెద్దవారి కోసం దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పెద్దవాళ్ళకి చేయవలసిన కార్యక్రమాలు చేయడం, వాటి రుణం తీర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. సో ఏ విధంగా ఓవరాల్గా మరి గ్రహాల స్థితి ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. అంటే మొత్తం మీద మీకు లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు టెంపరీగా కొద్ది రోజులైనా ఇవి ఉన్నంత వరకు కూడా శని ప్రభావం నుంచి టెంపరీ విముక్తి లభిస్తుంది. అలాగే ధనస్థానంలో రాహుగ్రహం కొంతవరకు కుటుంబ విషయాలు ఇబ్బంది కలిగిస్తుంటాయి. మీరు ఎంత కష్టపడ్డా కూడా కుటుంబ సభ్యుల నుంచి సరైన సహకారం లభించదు. ఏదో విధంగా వారి నుంచి విమర్శలు ఎదుర్కోవడం జరుగుతుంది. కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం మీకు అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. సో ఏదైనా కుటుంబ విషయాలు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా
ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిష్కారం, గ్రహాల యొక్క సహకారంతో, మిత్రుల సహకారంతో ఖచ్చితంగా కుటుంబ సమస్యలు కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంది ఈ సమయంలో. ఏదన్నా మొత్తం మీద ఈ రాశివారికి చాలా అనుకూలమైన స్థితి ఏర్పడింది. ఏదైనప్పుడు కూడా ఈ రాశివారు మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పుష్యమాసంలో రేపు వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు 100% ఈ రాశివారు శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, వీలైతే ఈ నెలలో ఈ పుష్యమాసంలో ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేసుకోవడం, శివుణ్ణి ఏదో విధంగా ఆరాధించడం, అలాగే మీ గృహంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవారిని సేవించడం వల్ల మరి శనికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ పుష్యమాసం. ఈ పుష్యమాసంలో మరి వృద్ధుల్ని సేవించడం వల్ల, శివుణ్ణి ఆరాధించడం వల్ల మరి మీ యొక్క ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. ఏదైనా ప్రస్తుతం జరుగుతున్నది పుష్యమాసం. అంటే పుష్యమాసం అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉండగా ఏర్పడింది పుష్యమాసం అవుతుంది. ఈ మాసం శని భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి నెల. అందుకని ఈ నెలలో చేసే ఏ దైవ కార్యక్రమం, ముఖ్యంగా సోమవారం కానీ శనివారం కానీ శివుణ్ణి అభిషేకం చేసుకోవడం, ఇంకా బాగా శని యొక్క ఇబ్బందులు అంటే శని ఇబ్బందులని కాదు, మీరు అటువంటి ఇబ్బందులు కష్టాలు పడుతున్నప్పుడు, అంటే ఆర్థికపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ నెలంతా కూడా వీలైతే శివాలయాన్ని దర్శించుకోవడం, వీలైతే మీకు అనుకూలమైనటువంటి రోజు సోమవారమా లేదంటే శనివారమా శివాలయాన్ని దర్శించడం, అలాగే శివునికి ఇష్టమైనటువంటి మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఆ రోజు మీరు ప్రదోష వేళలో శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, అలాగే ఈ నెలంతా కూడా నియమంగా, అంటే కార్తీక మాసంలో మనం ఏ విధంగా నియమంగా ఉండు ఎన్వి అది తినకుండా పవిత్రంగా ఉంటామో, ఈ నెల కూడా సాధ్యమైనంత వరకు కనీసం నెల రోజులు, కొన్నాళ్ళు అయిపోయింది కాబట్టి కనీసం ఒక 11 రోజులు లేదంటే 5 రోజులు ఒక దీక్షగా నియమంగా మరి దీక్షగా చేసినప్పుడు కానీ, లేదంటే ఒక 3 శనివారాలు నియమంగా ఉన్న, కనీసం ఒక శనివారం నియమంగా ఉన్న, ఈ పుష్యమాసంలో మీరు ఒక వారం నియమంగా ఉంటే అది ఒక 100 వారాల ఫలితం శని భగవాను అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం మరి నవగ్రహాల్లో శని భగవానికి అభిషేకం అన్నా చేయించుకోవచ్చు, లేదా శివుడికి అభిషేకం అన్నా చేసుకోవచ్చు. మీకు తోచిన విధంగా మీకు ఏది అవకాశం ఉంటే, మీకు మనసుకి ఏది తృప్తి అనిపిస్తే ఆ విధంగా మీరు శివారాధన చేయడం వల్ల 100% శని పెట్టే ఇబ్బందుల నుంచి ఈ వారం ఈ నెల చేయడం వల్ల 100% మరి మీకు మంచి శుభాన్ని, మంచి జీవితాన్ని శని భగవాని అనుగ్రహంతో కలుగుతుందని ఆశిస్తూ, సాధారణంగా ఈ వార ఫలాలు మాస ఫలితాలు కానీ గమనిస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పూర్తిగా జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఉండదు అన్న విషయాన్ని మీ యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో అయితే చాలా వరకు జాతకుడు ఉండే పరిసర ప్రాంతాలు, అతను చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలు, అతని అలవాట్లు, ఆలోచన విధానాన్ని బట్టి కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా మారడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క నడవడిక, దైనందిన ప్రవర్తన బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించినప్పుడు గ్రహాలు కంపల్సరీగా మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది. మీ నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించినప్పుడు, అంటే కుమారుగా తల్లిదండ్రులు నిందించడం కానీ, వారిని గౌరవించకపోవడం కానీ, అలాగే భార్య పిల్లల మీద సరైనటువంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, అలాగే అక్రమంగా ధన సంపాదన చేసినప్పుడు ఆ సంబంధించిన గ్రహాలు మీకు పాజిటివ్గా కాకుండా నెగిటివ్ ఫలితాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అంటే తాత్కాలిక సుఖం కోసమో ఆనందం కోసమో జాతకుడు తాపత్రయపడకుండా రెస్పాన్సిబిలిటీగా తన యొక్క సంపాదించిన ధనాన్ని కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో కలిసి పంచుకున్నప్పుడు మీ యొక్క పాప ఫలితం కూడా ఆ విధంగానే వాళ్ళు కూడా పంచుకొని మీకు గ్రహాల యొక్క స్థితి మీకు అనుకూలిస్తుంది. అంటే మీరు మీ యొక్క కష్టాన్ని వాళ్ళకు సక్రమంగా పెట్టడం వల్ల వాళ్ళ పుణ్య ఫలితం మీకు రావడం వల్ల మీ యొక్క ఇబ్బందులు, కష్టాలు, నష్టాల నుంచి మీరు బయటపడి సంతోషంగా, ఆనందంగా జీవించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ గ్రహాలు కూడా మీ స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి అనుకూలిస్తాయే తప్ప మీరు ఎంత కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేసినా మీ వృత్తిలో, మీ యొక్క బాధ్యతలో రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు
100% జాతకులు మీకు నెగిటివ్ ఫలితాలు పొందడం జరుగుతుండదు. ఉదాహరణకి తండ్రిని చూడనప్పుడు రవి, తల్లిని చూడనప్పుడు చంద్రుడు, అన్నదమ్ముని చూడనప్పుడు కుజుడు, ఈ విధంగా గ్రహాలు మీకు నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. బట్ వాళ్ళ బాధ్యతలు ఎలాగున్నా, వాళ్ళు ఎటువంటి వారైనా మీ బాధ్యత సక్రమంగా నిర్వహించినప్పుడు మీకు గ్రహాలు అనుకూలించి మీకు ఖచ్చితంగా మంచి స్థాయిని, మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.